నమస్కారం. మన కర్తవ్యం న్యూస్‌కి స్వాగతం. అతి తక్కువ జీతంతో ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులు ఎవరంటే అది కేవలం పారిశుద్ధ్య కార్మికులే. ఉదయించే సూర్యుడు కాదు, ఉదయాన్నే వారు మురికి కుప్పల్లోకి వెళుతూ మన ఆరోగ్యం కోసం పాటుపడే సఫాయి కూడా దేవుడే. దేశం కోసం బార్డర్‌లో కాపు కాసే సిపాయి, ఇంటి ముందు కష్టపడే సఫాయి ఇద్దరు సమానమే. దానాల్లో మెదుగుతూ తన ఆయువును తగ్గించుకుంటూ మన ఆయుష్ను పెంచుతూ ముందుకు సాగే నిస్వార్థ జీవి ఈ సఫాయి. ప్రతి కార్యక్రమంలో ముందుండి జరిపించడానికి ఈ సఫారీ అవసరం. కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఈ సఫారీ అవసరం. నాయకులు వస్తున్నారంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ సఫారీ అవసరం. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులు అవుతున్నా కానీ ఈ సఫాయిల బతుకులు మాత్రం మారడం లేదు. లక్షలలో జీతాలు తీసుకునే ఉద్యోగులు ఎందరో ఉన్నారు. కానీ వీరిలాగా కష్టం చేసే కార్మికులు మాత్రం ఎవరూ లేరు. కనీస వేతనాలు పెంచడానికి కూడా చేతగానితనంలో ప్రభుత్వాలున్నాయి. ఒక్కో కార్మికులు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి కష్టం చేస్తున్నా గానీ కేవలం 15,000 జీతానికే పరిమితమైన కార్మికులు. రాజకీయ నాయకులు మాత్రం ఎలక్షన్లు రాగానే ఎన్నో హామీలు ఇస్తూ మాయమాటలు చెబుతూ కార్మికులకు ఆశలు పెడుతున్నారు. కానీ ఇంతవరకు కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. కార్మికులకు కనీసం ప్రభుత్వ భద్రత ఉండదు. ప్రభుత్వం నుంచి వచ్చే పిఆర్సీలు ఉండవు. కానీ ప్రతి పనిలో మాత్రం పారిశుద్ధ్య కార్మికులు ముందుంటారు. ఇంకా ఎప్పటికీ ఈ పారిశుద్ధ్య కార్మికుల బ్రతుకులు మారుతాయో తెలీదు. దుస్థితిలో బ్రతుకుతున్నారు.